నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమిక్ డైరెక్టర్ పవన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ అండి. హాయ్ హాయ్ సార్, మీ కాలేజ్ గురించి క్లుప్తంగా కొన్ని క్వశ్చన్స్ మాకున్నాయి, అవి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. సో మీ కాలేజీలో 100% ప్లేస్మెంట్ ఇస్తారా? ఎస్, 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నాము. దట్ టు లీగల్లీ రిటర్న్. అంటే జాయిన్ అయిన ఫస్ట్ డేనే స్టూడెంట్ని ఎటువంటి క్రైటీరియా లేకుండా స్టూడెంట్ టాపరా, యావరేజా, బిలో యావరేజా అని ఎటువంటి క్రైటీరియా లేకుండా స్టూడెంట్కి ఒక అగ్రిమెంట్ అనేది ఇస్తున్నాం. ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే స్టూడెంట్కి, ఆర్గనైజేషన్కి ఒక స్ట్రాంగ్ ట్రస్ట్ ఉంటుంది, ఒక మంచి బాండ్ ఉంటుంది. సో స్టూడెంట్కి కూడా ఒక మంచి బిలీఫ్ ఏంటంటే 3 years కోర్స్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ వస్తున్న ఒక నమ్మకం అనేది స్టూడెంట్కి డే 1 మనం అందిస్తున్నాం. సో ఎస్, 100% జాబ్ గ్యారంటీ ఉంది మన కాలేజ్లో. దీనికి లీగల్ సర్టిఫికేట్ ఏదైనా ఉందా? దానికి ప్రాసెస్ ఏంటి అసలు? దీనికి లీగల్గా మనం ఎలా కమిట్ అవుతున్నాం అంటే డే 1 మనము ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి మనము ఒక లీగల్ అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లీగల్ అగ్రిమెంట్ ఎందుకు ఇస్తున్నాము అంటే స్టూడెంట్, నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క స్టూడెంట్కి కోర్స్ అయిపోయిన వెంటనే జాబ్ రావాలి. అది ఏ కోర్స్ అయినా కోర్స్ అయిపోయిన వెంటనే స్టూడెంట్స్ కోరుకునేది ఏంటంటే జాబే కోరుకుంటారు. ఒక మంచి ప్రాపర్టీలో, లేదంటే ఒక మంచి పొజిషన్లో, ఒక మంచి ఆర్గనైజేషన్లో, ఒక మంచి ప్యాకేజ్తో ఉండాలి అని కోరుకుంటారు. సో అది మనం డే 1 వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ టు ఫుల్ఫిల్ దేర్ మైల్ స్టోన్. సో ఎస్, మనం ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇస్తాము. ఫ్రమ్ ద లాస్ట్ 25 years వీఆర్ కమిటింగ్ లీగలీ బై గివింగ్ ద బాండ్స్ టు ఎవ్రీ స్టూడెంట్. ఓకే. ఇప్పుడు మీ కాలేజ్ నుంచి అబ్రాడ్ ఎవరైనా పంపించారు? ఎంతమందిని పంపించారు స్టూడెంట్స్ని? ఎస్, సో ఎవ్రీ ఇయర్ మనము 70 to 75% ఆఫ్ ద స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మనము అలాంటి స్టూడెంట్స్ని, సో దేర్ ఓన్ కంట్రీ అంటే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, ఏరియా ఆఫ్ కంట్రీ, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్న కంట్రీ ఉంటుందో దాన్ని మనము పెట్టుకొని, సో ఇప్పుడు కొంతమందికి గల్ఫ్ కంట్రీస్ వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దుబాయ్ కానీ, ఖతర్ కానీ, దోహా. ఇంకొంతమంది స్టూడెంట్స్కి యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాలని ఉంటుంది, స్విట్జర్లాండ్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ. సో ఇలాంటి స్టూడెంట్స్ని వాళ్ళనే అడిగి తెలుసుకొని అలాంటి స్టూడెంట్స్ని మనము బయట దేశాలకి పంపించడం జరుగుతుంది. సో టిల్ నౌ 8,500+ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ద కాలేజ్. అందులో ఒక 60% అయితే బయట సెటిల్ అయిపోయారు. సెటిల్ అంటే అక్కడ ఇల్లు, కార్లు తీసుకొని అక్కడ మంచి ప్యాకేజ్తో మంచిగా అక్కడ మనము గ్రీన్ కార్డ్స్, పిఆర్స్, పర్మనెంట్ రెసిడెంట్ అనుకుంటాం కదా. సో అలా స్టూడెంట్స్ సెటిల్ అయిపోయారు. సో దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ రైట్ నౌ. 8,000+ మెంబర్స్ ఫ్రమ్ ద లాస్ట్ 25 years. ఎవ్రీ ఇయర్ ఎంతమంది వెళ్తుంటారు? మనకి ఎవ్రీ ఇయర్ అప్రాక్స్గా చూసుకుంటే మనకి క్యాంపస్ వచ్చేసి 600 స్టూడెంట్స్తో మనకి అకామిడేట్ అయి ఉంది. సో అందులో లీస్ట్ 350 to 400 స్టూడెంట్స్ బయట కంట్రీస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మిగతా స్టూడెంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటే, సో దాంట్లో కూడా కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్కి ప్లాన్ చేస్తారు, కొంతమంది బిజినెసెస్కి ప్లాన్ చేస్తారు, కొంతమంది ఇండియాలోనే ప్లేస్మెంట్స్ చూస్తారు. సో 100% మనము వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తున్నాము, జాబ్ గ్యారంటీ అని. ఎస్. ఓకే. అలాగే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఇది కోర్సు పరిగణలోకి వస్తుందంటారా అసలు? ఎస్, 100% అప్లికేబుల్. సో ఇంటర్మీడియట్లో బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ని మనము గ్రాడ్యుయేషన్లోకి టర్న్ చేయొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే డిగ్రీ ఉందో అది ఇస్తాం, కానీ దానికి కొంచెం స్టెప్స్ వేరేలాగా ఉంటాయి. సో ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ కావాలి అంటే 100% ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. సో స్టూడెంట్ మన దగ్గర రాగానే స్టూడెంట్కి కొంచెం క్లాసెస్ ఇచ్చి, సో మన దగ్గర డిప్లొమా కోర్స్ ఒకటి ఉంది. సో మీన్ వైల్ ఈ డిప్లొమాతో పాటు ఓపెన్ స్కూలింగ్ అయినా చేపిస్తాము, లేదంటే ఈ డిప్లొమా అయినా చేపిస్తాము, క్రాష్ కోర్స్ లాగా. ఈ క్రాష్ కోర్స్ అవుతున్న టైంలోనే మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ బ్యాక్లాగ్స్ రాపిస్తాం అన్నమాట పిల్లలతో. సో అటు ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అలానే వీళ్ళు డిగ్రీకి ప్రమోట్ అవుతారు, ముందుకు వెళ్ళడానికి ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. ఎస్. ఓకే. ఇప్పుడు మీ ఇండస్ట్రీకి సరిపోయే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు సార్? చాలా మంచి క్వశ్చన్ మేడం ఇది. చాలామందికి ఇండస్ట్రీలో ట్రైనింగ్ ఎలా
ఉంటుంది, లేదంటే కోర్స్ అయిపోయిన వెంటనే ఇండస్ట్రీలో ఎలాంటి పనులు మనకి చెప్తారు అని చాలామందికి తెలీదు. అంటే అదొక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా వీళ్ళు ఫేస్ చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే సెకండ్ ఇయర్లోనే పిల్లలందరికీ 4th సెమిస్టర్లో ట్రైనింగ్ పంపిస్తాం. IET అనే ట్రైనింగ్ ఉంటుంది. ఇది మన ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఈ ట్రైనింగ్ 4 months ఉంటుంది మనకి. సో 4 monthsలో 4 డిపార్ట్మెంట్స్లో వీళ్ళు డెప్త్గా ట్రైనింగ్ చేసుకొని వస్తారు. సో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సెమిస్టర్. సో వీళ్ళు ఇండస్ట్రీని గ్రాడ్యుయేషన్ టైంలోనే టచ్ చేస్తారు. సో ఇండస్ట్రీలో అయ్యే జాబ్ ప్రొఫైల్స్ కానీ, ఎలాంటి మనుషులు వస్తున్నారు, ఎలాంటి మనుషులు అప్రోచ్ అవుతున్నారు, సో ఇలాంటివన్నీ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు గ్రాడ్యుయేషన్ టైంలోనే. సో ఎవ్రీ 3 years 4 yearsకి ఏ సెక్టార్ అయినా అప్డేట్ అవుతుంది. కానీ హోటల్ సెక్టార్ చాలా ఫాస్ట్గా అప్గ్రేడ్ అవుతుంది. ఉన్న సెక్టార్స్లో హోటల్ సెక్టార్ కానీ ఇతర టూరిజం సెక్టార్స్ కానీ తొందరగా అప్గ్రేడ్ అవుతాయి, అడాప్ట్ చేసుకుంటాయి. సో ఇండస్ట్రీకి తగ్గట్టు మనము కరికులం డిజైన్ చేసాం. సో ఎవ్రీ 3 years 3.5 yearsకి కరికులం కూడా చేంజ్ అవుతుంది. ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ అయ్యే క్లాసెసే మన ఒక సబ్జెక్ట్ కరికులంలో డిజైన్ చేసి పెట్టాం. సో స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రేపటి రోజున వీళ్ళు ఏదైతే ఇక్కడ ప్రాక్టికల్గా థియరీగా నేర్చుకుంటారో అదే వాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇటువంటి ఇది ఒక 3 years కోర్స్ అనేది ఎన్ని ఇయర్స్? ఎస్ మేడం, ఇది ప్రొఫెషనల్ డిగ్రీ, 3 years డిగ్రీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఈ 3 years మనకి రెగ్యులర్ డిగ్రీతో పాటే వస్తుంది మనకి. ఓకే, రెగ్యులర్ డిగ్రీ లాగా కంటిన్యూ ఫాలో చేయొచ్చు దీన్ని, అంటే గవర్నమెంట్ జాబ్స్కి కానీ? ఎస్, 100%. అయితే ఇప్పుడు మీ దగ్గర ఓన్లీ ప్రాక్టికల్సే ఉంటాయని కూడా విన్నాం మేము, దాని గురించి మీరేమంటారు? సో ప్రాక్టికల్ క్లాసెస్ ఆర్ ద మోస్ట్ prioritized classes which we will be taking. అంటే 85 to 90% మనము ప్రాక్టికల్ క్లాసెసే స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తాం. థియరీ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము, కానీ ప్రాక్టికల్ విల్ బి ఆన్ ద హయ్యర్ సైడ్. ఎందుకు ప్రాక్టికల్ ఫ్రమ్ ద డే 1 ప్రాక్టికల్ క్లాసెస్ ఎందుకు ఇస్తున్నామంటే పిల్లలందరికీ, సో మా చైర్మన్ సార్ కానీ మా ఫౌండర్ కానీ ఏమి గుర్తించారు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్లో చాలామంది స్టూడెంట్స్ చూసి నేర్చుకుంటారు, కొంతమంది స్టూడెంట్స్ విని నేర్చుకుంటారు క్లాస్ రూమ్స్లో. కానీ సర్వేలో తెలిసింది ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసి నేర్చుకుంటారు, ఎక్కువ గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు ఒక 10th class స్టూడెంట్ని ఆర్ఎల్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ని ఆర్ఎల్స్ ఒక MPC స్టూడెంట్ని మ్యాథ్స్ ఫార్ములాస్ అడిగితే చాలా ఫాస్ట్గా ఫ్రీక్వెంట్గా చెప్పేస్తాడు ఆ టైం డ్యూరేషన్లో. అదే ఒక 10 years తర్వాత ఆ ఫార్ములాలు లేదంటే దాని గురించి అడిగితే హీ మే నాట్, అంత గుర్తుండకపోవచ్చు, బట్ మోస్ట్లీ మనకు కూడా గుర్తులేవు మన ఇంటర్మీడియట్ 10th class సైన్స్ సబ్జెక్ట్స్ కానీ ఫార్ములాస్ కానీ. కానీ చిన్నప్పుడు నేర్చుకున్న సైకిల్, ఇంటర్మీడియట్లో నేర్చుకున్న స్కూటీ మనకి లైఫ్ లాంగ్ ఆ స్కిల్ అనేది ఉండిపోతుంది. అసలు అంటే ప్రాక్టికల్ చేసింది బాగా, ఒక్కోసారి నేర్చుకున్న పని మర్చిపోం కదా. ఎస్, 100%. సో ప్రాక్టికల్గా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో లైఫ్ లాంగ్ మనకి అది రిజిస్టర్ అయిపోతుంది. సో దానికి మనము ఆ స్కిల్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది. తెలియకుండానే మనము సైకిల్ ఎక్కితే తొక్కేస్తాము, కార్ తీస్తే మనం డ్రైవ్ చేసేస్తాం. ఒక 10 years తర్వాత కూడా మనము వచ్చిన పని కాబట్టి ఉండిపోతుంది. సో దట్ ఈస్ వై వీ కండక్ట్ ప్రాక్టికల్ క్లాసెస్ టు ద స్టూడెంట్స్. సో ఈ ప్రాక్టికల్ క్లాసెస్ యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్ చేయడం వల్ల పిల్లలందరికీ ఆ స్కిల్ అనేది ఉంటుంది. యాజ్ పర్ మన టూరిజం స్టాండర్డ్ తగ్గట్టే మనం క్లాసెస్ని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ కోర్సులన్నీ కూడా గవర్నమెంట్ జాబ్కి అప్లికేబుల్ అవుతాయా? ఎస్, 100% అప్లికేబుల్. ఈ ఉస్మానియా యూనివర్సిటీ 3 years గ్రాడ్యుయేషన్తో మనము 100% ద స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ 2 kinds ఆఫ్ జాబ్స్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైతే ఉన్నాయో హీ ఈజ్ ఆర్ షీ ఈజ్ ఎలిజిబుల్, ద క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్. అలానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే మనకి ఇండియన్ రైల్వేస్ ఉంది. ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్లో దేర్ ఆర్ ప్రీమియం ఎక్స్ప్రెసెస్. ఈ ఇండియన్ రైల్వేస్లో మనము డురాంటో, మహారాజా ఎక్స్ప్రెస్, కొత్తగా వందే భారత్ కూడా వచ్చింది. సో ప్రతి ఒక్క ప్యాసింజర్కి మనం ఫుడ్
అనేది అలాట్ చేస్తాం, ఫుడ్ అనేది ఇస్తాం అవును. సర్వీస్. అవును. సో మనము డ్యూటీ మేనేజర్స్గా లేదంటే అసోసియేట్ ఫర్ ద జోనల్ ఎగ్జిక్యూటివ్స్గా మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మనం క్లియర్ చేయొచ్చు. అలానే మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ అని పేరు వినే ఉంటారు. అవును. సో ఈ పర్సన్ ఏం చేస్తారు అంటే మనకి లైసెన్సెస్ ఓకే. ఇస్తాడు, శానిటేషన్ చెక్ చేస్తాడు, లేదా మనకి ఏదైతే సేఫ్టీ పరంగా ఫుడ్ పరంగా ఉంటుందో హీ విల్ బీ టేకింగ్ ఆల్ ద కేర్, ఓకే. రెన్యువల్స్ కానివ్వండి. సో చాలా ఉంటాయి. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది. ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ సబ్జెక్ట్ స్కిల్, ఇఫ్ ఈజ్ ఏబుల్ టు క్వాలిఫై ద ఎగ్జామ్, హ్యాపీలీ హీ ఆర్ షీ కెన్ బికమ్ ఎ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆల్సో. సో మనకి స్టేట్ గవర్నమెంట్లో కూడా మంచి డిమాండ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకి ఉన్నాయి. ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఇప్పుడు మనం ఎంపీసీ బైపీసీ అలా ఉంటాయి కదా, దీంట్లో ఎన్ని సెక్టార్లు ఉంటాయి అసలు? ఈ హోటల్ మేనేజ్మెంట్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి బేసిక్గా. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్ అనమాట. ఓకే. ఎఫ్ఎన్బి సర్వీస్ ఉంటుంది, ఎఫ్ఎన్బి ప్రొడక్షన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ 2 డిపార్ట్మెంట్స్. దీంతో పాటు ఫ్రంట్ ఆఫీస్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది, దాంతోపాటు మనకి హౌస్ కీపింగ్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది. సో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఇండస్ట్రీలో. ఈ 4 డిపార్ట్మెంట్స్ని ట్రైన్ చేస్తాం స్టూడెంట్స్ని. ఆ ట్రైన్ చేసి స్టూడెంట్కి ఫైనల్ ఇయర్లో ఏదైతే ఏ డిపార్ట్మెంట్ అయితే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఓకే. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఫుడ్ ప్రొడక్షన్లో ఇంట్రెస్ట్ ఉంటుండొచ్చు, సో ఇంకొక స్టూడెంట్కి ఫ్రంట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ ఉంటుండొచ్చు. సో ఏ స్టూడెంట్కి ఏ డిపార్ట్మెంట్ పైన ఇంట్రెస్ట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లోనే మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఆ డిగ్రీలో అసలు ఎన్ని సెక్టార్లలో ఉద్యోగాలు ఇప్పిస్తారు మీరు? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలామంది హోటల్స్లోనే జాబ్స్ వస్తాయి, హోటల్ రంగాల్లోనే జాబ్స్ వస్తాయని ఒక అపోహ ఉంది. సో ఎస్, కంప్లీట్లీ హోటల్ ఇండస్ట్రీలో జాబ్స్ వస్తాయి, కానీ దెర్ ఆర్ వేరియస్ సెక్టార్స్, ఇతర రంగాలు కూడా ఉన్నాయి. హోటల్ ఇండస్ట్రీతో పాటు ఎయిర్లైన్స్ ఉంది, క్రూజ్ లైన్స్ ఉంది, మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, క్యూఎస్ఆర్స్ ఉన్నాయి, టూరిజం సెక్టర్ ఉంది, రీటైల్ సెక్టర్ ఉంది, దాంతోపాటు గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకు ఎలిజిబుల్. దీంతో పాటు మనం బిజినెస్ కూడా మనం ఓన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో 8 సెక్టార్స్ ఉన్నాయి. ఈ 8 సెక్టార్స్లో 80 కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి మనకి. 80 కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ మేనేజర్ నుంచి ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, ఫుడ్ ప్రొడక్షన్, సర్వీస్ మేనేజర్, షెఫ్ కానీ, సో డిపార్ట్మెంటల్ ఏదైతే మేనేజర్స్ ఉంటారో అవి వస్తాయి. లేదంటే ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి మనము బేస్ అయ్యి ఉంటుంది మన జాబ్ కూడా. ఓకే. ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి సపరేట్గా చెప్పాలంటే ఈ కోర్సు సూటబుల్ అంటారా, మీరేమంటారు? ఎస్, 100%. సో ఇది డిమాండ్ ఉన్న కోర్స్ మనకి. ఓకే. సో టూరిజం సెక్టార్లో ఈ హోటల్ మేనేజ్మెంట్కి చాలా ప్రయారిటీ ఉంది, చాలా డిమాండ్ కూడా ఉంది. ఎందుకు అంటే మనిషి ఉన్నంతకాలం 3 పూట్ల తిండి అయితే కావాల్సిందే. ఇది మనకి ఎవర్ గ్రీన్ కోర్స్ అంటాం అందుకే. సో మనిషి ఇఫ్ హీ నీడ్ టు సర్వైవ్, హీ నీడ్ టు టేక్ హిస్ 3 మీల్ పర్ డే. సో మనం ఎలాంటి మనుషులకి ఆర్ఎల్స్ ఎలాంటి పర్సనాలిటీస్కి మనం సర్వీస్ చేస్తామంటే హై అండ్ ప్రొఫైల్స్. ఇప్పుడు ఈ హై అండ్ ప్రొఫైల్స్ తీసుకుంటే విఐపీస్ రావచ్చు, అందులో సెలబ్రిటీస్, బిజినెస్ పీపుల్, హై అండ్ ఎగ్జిక్యూటివ్స్. సో వీళ్ళు దే మోస్ట్లీ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్, దే స్టే ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోటల్. సో వీళ్ళకి మనము ప్రీమియం సర్వీసెస్ ఇస్తుంటాం. సో మనము సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్తో ఫ్రీక్వెంట్గా కలిసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో ఇఫ్ దే ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ టూరిజం, హాస్పిటాలిటీ అండ్ కస్టమర్ సర్వీస్, దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ గుడ్ కోర్స్ వేర్ స్టూడెంట్స్ కెన్ చూస్. ఓకే. అలాగే చూసుకుంటే ఇప్పుడు మహిళల కంటే పురుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని బయట వినిపిస్తున్న టాక్, దాని గురించి మీరేమంటారు? మేడం, టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇప్పుడున్న సొసైటీలో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. మనము రెగ్యులర్ డైలీ బేసిస్లో చూస్తున్నాము, గర్ల్స్ కానీ లేడీస్ కానీ దే ఆర్ నాట్ బ్యాక్వర్డ్, ఒక స్టెప్ వెనక లేరు, వాళ్ళే ఒక స్టెప్ ముందున్నారు. సో వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ ఉంటుందంటే వీళ్ళకి అబ్బాయిల కన్నా ఒక స్టెప్ మంచి పొజిషన్స్, ఎక్కువ పే స్కేల్ ఉన్న జాబ్సే ఇస్తారు. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎయిర్లైన్స్ తీసుకుంటే మనము ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి
హై పేయింగ్ జాబ్స్ అంటే అందులో ఎయిర్లైన్స్లో కూడా మళ్ళీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఉంది. డొమెస్టిక్ ఎయిర్లైన్స్లోనే ద బేసిక్ శాలరీ వుడ్ గో అరౌండ్ 60,000. 60, మళ్ళీ ఫుడ్, అకామిడేషన్ అండ్ ట్రావెల్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, సింగపూర్ కానీ, ఖతార్ కానీ, మనకి ఎమిరేట్స్ కానీ, ఈ ఎయిర్లైన్స్లో ఉంటే దే విల్ బి గెట్టింగ్ అరౌండ్ 1.2, 1.4 lakh పర్ మంత్ వీళ్ళకి వస్తుంది. ఎస్. సో యాజ్ పర్ ద స్టూడెంట్ స్టాండర్డ్ కమ్యూనికేషన్ స్కిల్ వాట్ దే హ్యావ్, దే విల్ బీ ఇంప్రూవైజింగ్ ఇన్ దర్ కెరియర్. ఓకే, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టిని కూడా ఉంటుంది. ఎస్. అంటే మళ్ళీ ఇప్పుడు అంటే ఇద్దరు ఈక్వల్గానే చూస్తారు కదా మీ కోర్స్ బట్టి మీ కాలేజ్లో. ఎస్. సో మనకి రీసెంట్గా దిస్ ఇయర్ వీఆర్ ఆల్సో స్టెప్పింగ్ ఇన్ టు అవర్ సిల్వర్ జూబ్లీ. సక్సెస్ఫుల్గా 25 years కంప్లీట్ చేసుకున్నాము. ఈ 25 years కంప్లీట్ చేసుకున్నతో దీంతో పాటు మనకి టాప్ 10 బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఇన్ ఇండియా అచీవ్మెంట్ వచ్చింది బై హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ. సో ఈ అచీవ్మెంట్ ఈస్ ఎ గుడ్ మూవ్ ఫర్ అస్. ఎందుకు అంటే వీళ్ళు కూడా డిఫరెంట్ పారామీటర్స్, డిఫరెంట్ క్రైటీరియాతో మనల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్, అకాడమిక్, ఫ్యాకల్టీ, ప్రాక్టికల్స్, క్లాసెస్ వాట్ ఆర్ కండక్టెడ్. సో డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. సో టాప్ 10 ఇన్ ఇండియా రావడం ఒక మంచి మూవ్ అనమాట. సో వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ద లాస్ట్ 25 years డూయింగ్ ద సర్వీస్ ఫర్ ద స్టూడెంట్స్ వేర్ దే కెన్ గెట్ సెటిల్డ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ 25 yearsలో గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు ఇప్పించిన వాళ్ళు ఉన్నారు? ఎస్, 100%. సో మనం ఇండియన్ రైల్వేస్లో ఇప్పించాము. డిఫెన్స్లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. డిఫెన్స్లో కూడా మనం చూసుకుంటే డిఫెన్స్ ఇప్పుడు మనకి ఈ డిఫెన్స్ అంటే చాలామంది గుర్తొచ్చేది ఇండియన్ ఆర్మీయే గుర్తొస్తుంది. సో ఇండియన్ ఆర్మీలో డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, మెకానిక్స్ ఉన్నారు. అలానే వీళ్ళకి ఫుడ్ డిపార్ట్మెంట్కి కావాల్సిన కేటగిరీస్ కూడా ఉన్నాయి డిఫెన్స్లో. సో వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దే కెన్ హ్యాపీలీ మూవ్. సో మన స్టూడెంట్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఈజ్ హ్యావ్ ఆర్గనైజ్డ్ ఫీఫా ఏదైతే మనకు అయిందో దాంట్లో FNB మేనేజర్గా హీ హ్యాస్ బీన్ ఓవర్లుక్డ్ అనమాట. మనకి ఫీఫా వరల్డ్ కప్ అయింది లాస్ట్ టైం. సో అందులో మన స్టూడెంట్, మన పాస్అవుట్ అయిన స్టూడెంట్ ఈజ్ ద మెయిన్ పర్సన్ ఇన్ ద FNB ఫుడ్ అండ్ ఏదైతే మనకి ఇప్పుడు క్రికెట్ స్టేడియంలో మనకి ఏదైతే ఇది ఉంటుందో సేమ్ ఆర్గనైజింగ్ లాగా మన స్టూడెంట్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్. ఓకే, ఫుడ్ ఆర్గనైజర్ లాగా. అయితే చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, లేకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అడుగుతారా? ఒకవేళ ఫ్రెషర్స్ని తీసుకుంటే వాళ్ళ బేసిక్ శాలరీ ఎలా ఉంటుంది? ఎస్. సో బయట వేరే కోర్సులతో చూసుకుంటే ఈ కోర్స్లో ఫ్రెషర్స్ని ప్రయారిటీగా పెట్టుకుంటారు మేడం. ఓకే, ఫ్రెషర్స్ని ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తారు. బయట వేరే కోర్సుల్లో చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తారు. బయట ఏదైతే కంపెనీస్ మనం రెగ్యులర్ బేసిస్లో చూస్తున్నామో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ప్యాకేజ్ అడిగినంత ఇస్తారు, నెగోషియేషన్స్ జరుగుతాయి. కానీ ఫ్రెషర్స్కి అంత మంచి కమ్యూనికేషన్ కానీ శాలరీ విషయంలో అది ఒకటి ఉంటుంది. కానీ ఈ ఇండస్ట్రీలో, ఈ కోర్స్, ఈ సెక్టార్లో మనకి ఫ్రెషర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు అంటే ఈ ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువ, సప్లై చాలా తక్కువ ఉంది. హైదరాబాద్లో, సౌత్ ఇండియాలో చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి. అదే మీరు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, వేరే ఇతర కాలేజెస్ చూసుకుంటే చాలా ఎక్కువ నెంబర్స్లో ఉన్నాయి. కానీ హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువ కాలేజెస్, అది కూడా జెన్యూన్గా ప్లేస్మెంట్స్ ఇచ్చేవి ఫింగర్ టిప్స్ పైనే ఉన్నాయి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇప్పుడు దాంట్లో వీ స్టాండ్ ఆన్ ద లిస్ట్. సో మీరు ఏదైతే అడిగారో 100% విల్ బి ఫుల్ఫిల్లింగ్. దాంతోపాటు మనము స్టూడెంట్కి ఎప్పుడైనా ఏదైతే ఆ స్కిల్, సబ్జెక్ట్, నాలెడ్జ్ ఇట్ విల్ బి డెలివర్డ్ టు ద స్టూడెంట్ 100%. మనకి ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో స్టూడెంట్కి టిల్ హీస్ ఫైనల్ ఇయర్, ఫైనల్ డే, స్టూడెంట్ విల్ బి లెర్నింగ్ సంథింగ్ న్యూ ఇన్ ద కాలేజ్. ఓకే,
ఇప్పుడు ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారా మీరు? లేదు మేడం, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇస్తే స్టూడెంట్కి ఇంకొక 4 మంత్స్ ట్రైనింగ్లో ఉండాలి అనే ఒక ఇది ఉంటుంది. మనం ఏం చేసామంటే సెకండ్ ఇయర్లోనే మనము 4 మంత్స్ ట్రైనింగ్ పంపించేస్తాం స్టూడెంట్ని. సెకండ్ ఇయర్లోనే 4 మంత్స్ ట్రైనింగ్కి ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా మనం పంపిస్తాం. బెంగళూరు, కర్ణాటక, చెన్నై, గోవా, బాంబే, ఆగ్రా, ఇలాంటి ప్లేసెస్లో ఉన్న 4 స్టార్ 5 స్టార్ ప్రాపర్టీస్కి 4 మంత్స్ ట్రైనింగ్ మనం పంపిస్తాము. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఈజ్ ప్రొవైడెడ్. దాంతోపాటు స్టూడెంట్స్కి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే వీళ్ళు ట్రైనీస్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి 10,000 12,000 ప్రాపర్టీ టు ప్రాపర్టీ అది వేరీ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి వస్తుందా? లేదు, ప్రాపర్టీస్ నుంచి వస్తాయి. వీళ్ళు ఎక్కడైతే ట్రైనీస్గా ఉంటారో వాళ్ళే పే చేస్తారు. ఆ 4 మంత్స్ అయినా? ఆ 4 మంత్స్. ఆ 4 మంత్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్కి స్టూడెంట్ విల్ బి కమింగ్ టు ద కాలేజ్. ఈ ఫైనల్ ఇయర్లోనే మనము క్యాంపస్ డ్రైవ్స్ పెడతాము. సో స్టూడెంట్స్ 5th సెమిస్టర్లోనే హీల్ బి గెటింగ్ ద ఆఫర్ లెటర్స్. సో మనం ఏం చెప్తామంటే స్టూడెంట్స్కి హ్యాపీలీ యూ గో ఫర్ యువర్ జాబ్. ఓన్లీ ఒక 10 days లీవ్ తీసుకొని ఫైనల్ సెమిస్టర్లో ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో వచ్చి అపియర్ అయ్యి యూ క్యాన్ హ్యాపీలీ కంటిన్యూ యువర్ జాబ్ అనే మనము మోటివ్ చేస్తామన్నమాట పిల్లల్ని. ఓకే, ఇందాక మన బేసిక్ శాలరీ మీరు ఎస్. సో మనకి బేసిక్ శాలరీ ఫ్రెషర్స్కి మనకి 28,000-30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఫ్రెషర్స్ ఇట్ గోస్ అరౌండ్ 45 to 50. అంటే ఇట్ ఈస్ ఆల్సో అగైన్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ క్యాపబిలిటీ, స్కిల్ అండ్ కమ్యూనికేషన్. ఎప్పుడైతే స్టూడెంట్ కమ్యూనికేషన్ బాగుంది, స్కిల్ బాగుంటే ఇట్స్ 50-50. సో కమ్యూనికేషన్ అండ్ స్కిల్ ఉంటే హీ కెన్ సక్సీడ్ ఎనీవేర్. ఓకే, ఎస్, నైస్. అలాగే చూసుకున్నట్టయితే మన ఇండియాలో టాప్ 10 ఈ మధ్య కాలంగా ఎక్కువ వచ్చింది హోటల్ మేనేజ్మెంట్. ఇంతకుముందు మనం వెళ్ళినప్పుడైతే లేదు అసలు. సో ఇప్పుడు చూసుకుంటే మీకు ఈ టాప్ 10లో కూడా మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? అంటే గుర్తింపబడినటువంటి అవార్డ్స్ ఏమైనా? లాస్ట్ ఈ ఇయర్ పరంగా చూసుకుంటే 2025 మనకి 3 అవార్డ్స్ రావడం జరిగింది. ఒకటేమో ద బెస్ట్ ప్రామిసింగ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఇన్ ఇండియా. సో ఇది ఇచ్చింది మనకి సంజీవ్ కపూర్ ఇచ్చాడు. మనకి బాంబేలో జరిగింది మన లాస్ట్ మే టైంలో, May 27th ఐ గెస్ ఈ టైంలో జరిగింది. మనకి సంజీవ్ కపూర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ మంచి మాన్యుమెంట్, ఒక అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు. మనకి లాస్ట్ మార్చ్ ఏప్రిల్ టైంలో ఫెడరల్ రీసెర్చ్ అనేది ఇంకొక వీళ్ళు సర్వే కండక్ట్ చేసిన ఒక గ్రూప్, వీళ్ళు ఏమి ఇచ్చారంటే ద మోస్ట్ ప్రామిసింగ్ వీళ్ళు ఇచ్చారు ద బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఇన్ ట్విన్ స్టేట్స్ సౌత్ ఇండియా అని. అది హరీష్ రావు సార్తో మనం అందుకోవడం జరిగింది. ఇది కూడా మనకి హైదరాబాద్ గచ్చిబౌలి 5 స్టార్ హోటల్లోనే మంచి ఈవెంట్ అయింది. దీంతో పాటు మనము ఈ టాప్ 10 బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్ కాలేజెస్ ఇన్ ఇండియా, ఇది కూడా ఒక అచీవ్మెంట్ మనకి చూసుకున్నట్టయితే. ఇది హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు డిఫరెంట్ పారామీటర్స్ క్రైటీరియాతో వాళ్ళు సర్వే చేసి ఇచ్చిన అచీవ్మెంట్. సో దీస్ 3 అచీవ్మెంట్స్ వీ హ్యావ్ గాట్ ఇన్ దిస్ ఇయర్ 2025. ఎస్, ఓన్లీ 25. ఎస్, మనకి నార్మల్గా చూసుకుంటే వీ హ్యావ్ అచీవ్ 22 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇదన్నమాట. సో అందులో ఒక 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి చైర్మన్ ఫౌండర్ సార్కి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ రికార్డ్స్ విచ్ వి ఆర్ హోల్డింగ్. 25 years నుంచి చాలా వచ్చాయి, బట్ ఈ మధ్య కాలంలో 3 అవార్డ్స్ వచ్చాయి. సరే, ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి ఒకసారి క్లుప్తంగా చెప్తారా? బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని అంటాము, BHM. సో ఈ BHM కోర్స్లో మనకి 3 years ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ అందిస్తుంది. కానీ మనము డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే BBM, బ్యాచిలర్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే ఒక కోర్ సబ్జెక్ట్ని BHMలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఎందుకు ఇది ఇంటిగ్రేట్ చేసామంటే స్టూడెంట్కి డ్యూయల్ డిగ్రీ అనే నాలెడ్జ్ అందిద్దామని మెయిన్ మోటివ్తో. ఇప్పుడు ఈ బిజినెస్ మేనేజ్మెంట్ అనే ఒక కోర్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి హోటల్ మేనేజ్మెంట్లో పెట్టడం ఎందుకు జరిగిందంటే, ఎప్పుడో ఒక టైంలో ఏ పర్సన్కైనా ఏ స్టూడెంట్కైనా ఒక బిజినెస్ స్టార్టప్ చేయాలి అనే ఒక
కోరిక ఉంటుంది. సో మనలో కూడా ఉంటుంది. సో ఆ కోరిక ఎప్పుడో ఒక టైంలో ఒక చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి, ఒక మెయిన్ బిజినెస్గా అయినా సైడ్ బిజినెస్గా అయినా స్టార్ట్ చేయాలి. సో మనము ఈ ఇంటిగ్రేటెడ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా మనం పిల్లలకి ఈ సెకండ్ ఇయర్లో నేర్పించడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే హౌ టు ఎస్టాబ్లిష్ అ బిజినెస్, హౌ టు ఎక్స్పాండ్ ఇట్, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ఇట్, దాంట్లో వాట్ ఆర్ ద ప్రాఫిట్ అండ్ లాసెస్ టు బి టేకెన్, వాట్ ఆర్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్, వాట్ ఈస్ ద హైరార్కీ టు బి ఫాలోన్. అంటే మనము డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేర్పిస్తాము, కేస్ స్టడీస్ ఇస్తాము. సో మనం ఒక బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ప్రాఫిట్స్ ఎలా తీసుకొని రావాలి, ఒక సినారియోస్ వస్తే దాన్ని హడిల్ ఎలా చేయాలి, డిఫరెంట్ సినారియోస్ మనం స్టూడెంట్కి కేస్ స్టడీస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, స్కిల్ ఇస్తాము, సబ్జెక్ట్ అందిస్తాం. కాబట్టి ఇఫ్ నాట్ ద స్టూడెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ద జాబ్స్, హీ కెన్ హ్యాపీలీ డూ ద బిజినెస్. అంటే ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా పిల్లోడికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ ఫైనాన్షియలీ స్టేబుల్, వాళ్ళ పిల్లలకి ఒక బిజినెస్ స్టార్టప్ లాగా చేయాలని ఉంది, ఆర్ స్టూడెంట్స్కి ఓన్ బిజినెస్ స్టార్టప్ చేయాలని ఉంది, దాని ఎంటైర్ నాలెడ్జ్ మనం సెకండ్ ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కువ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే స్టూడెంట్స్ ఒకప్పుడు లేకుండే, అసలు వంటల కాడికి వెళ్ళడానికి ఇష్టపడపోతుండే, కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరు పిల్లలు కూడా కుకింగ్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. అది కూడా మనము నేర్పించేది కూడా స్టూడెంట్స్కి ఇండియన్ నేర్పిస్తాము, ఇటాలియన్, చైనీస్, కాంటినెంటల్ కుజైన్స్ నేర్పిస్తాము. సో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి. సో కిచెన్ బేకరీ కూడా నేర్పిస్తాము. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాబ్స్. ఒక ఓన్లీ ఫుడ్ ప్రొడక్షన్లోనే ఇన్ని ల్యాబ్స్ ఉన్నాయి మనకి. సో మనకి కూడా ఒక క్యాంపస్లో స్టూడియో రూమ్ కూడా ఉంది. ఈ స్టూడియో రూమ్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేసాం దిస్ ఇయర్. ఎందుకంటే స్టూడెంట్కి ఇప్పుడు యూట్యూబ్ అనేది చాలా ప్రతి ఒక్క సోషల్ సర్వీస్, ప్రతి ఒక్క పర్సన్కి యూట్యూబ్ అనే ఒక ఛానల్ ఉంది. సో స్టూడెంట్స్కి మనము ఆ యాక్సెసిబిలిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ తన ఓన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలుగుతాడు. సో కెమెరా, ఆ స్టూడియో రూమ్ అంతా సెటప్ ఉంది. స్టూడెంట్ జస్ట్ హ్యాస్ టు కమ్ టు ద స్టూడియో అండ్ డూ హిస్ ప్రిపరేషన్. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ప్రిపేర్ చేస్తూ ఉంటాడు, లైవ్ ఇస్తాడు, లేదంటే రికార్డెడ్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేస్తాడు స్టూడెంట్ కూడా. ఇఫ్ హీ ఈజ్ రియలీ లక్కీ, హీ కెన్ స్టార్ట్ చేశారా? ఎస్. ఈ స్టూడియో అనేది ఈ ఇయర్ స్టార్ట్ చేసాము. దెర్ ఆర్ లాట్ మోర్ బెనిఫిట్స్ స్టూడెంట్స్కి. 1 ఫ్రీ ఇంటర్నేషనల్ టూర్ కూడా తీసుకెళ్తున్నాం ఫ్రమ్ దిస్ ఇయర్. ఫైనల్ ఇయర్లో ఇంటర్నేషనల్ టూర్ కూడా ఉంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. సో ఎందుకు ఈ ఇంటర్నేషనల్ టూర్ పెట్టామంటే అగైన్ దెర్ ఆర్ 5 పారామీటర్స్, క్రైటీరియా ఉంది. స్టూడెంట్స్కి ఫస్ట్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి దిగుతారు వేరే కంట్రీలో. సెకండ్ది ఫుడ్ అండ్ కల్చర్ గురించి ఎక్స్పీరియన్స్ చేస్తారు స్టూడెంట్స్. సో థర్డ్ వచ్చేసి అక్కడ ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్, అక్కడ ఉన్న టూరిజం ప్లేసెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఫోర్త్ది వచ్చేసి స్టూడెంట్ విల్ ఆల్సో బి ఎక్స్పీరియన్సింగ్ ద కరెన్సీ. మన దగ్గర రూపీ, ఒక కంట్రీలో యూరో ఉండొచ్చు, పౌండ్ ఉండొచ్చు, డాలర్ ఉండొచ్చు. సో హీ విల్ ఆల్సో బి ఎక్స్పీరియన్సింగ్ ద కరెన్సీ. ఫిఫ్త్ వచ్చేసి నౌ ద స్టూడెంట్ ఈజ్ ఎ టూరిస్ట్ ఆర్ ఎ ఫారినర్. మన కంట్రీలో సిటిజన్షిప్ ఉంటుంది, కానీ వాళ్ళ కంట్రీకి వెళ్ళినప్పుడు మనం ఫారినర్ అంటాం. ఈవెన్ మన వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీకి వచ్చిన, ఈవెన్ ఇఫ్ ఈజ్ వైట్ ఆర్ బ్లాక్, వాళ్ళు మనకి ఫారినరే. సో ఈ ఎక్స్పీరియన్స్ పిల్లలకి వాళ్ళ గ్రాడ్యుయేషన్ టైంలో ఇస్తే ఇన్ ఫ్యూచర్ అలాంటి సందర్భం వచ్చినప్పుడు కానీ, వీళ్ళు ట్రావెల్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, సో ఆ హెజిటేషన్ అనేది ఉండదు. ఇమిగ్రేషన్ ఏంటిది, పాస్పోర్ట్ ఏంటిది, వీసా ఏంటిది, ఎవరిని అప్రోచ్ కావాలి ఏంటిది అనే డైలమా లేకుండా డైరెక్ట్లీ హీ కెన్ గో. సో ఈ బెనిఫిట్ కూడా స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలానే మన కోర్స్ కూడా హాస్పిటాలిటీ టూరిజంకి సంబంధించింది. సో విచ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అనమాట. సో ఈ బెనిఫిట్ కూడా విత్ ఎనీథింగ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ వీఆర్ టేకింగ్ ఫ్రీ ఇంటర్నేషనల్ టూర్. అది ముందే స్టడీలోనే తెలిసిపోతుంది. ఎస్. ఓకే, నైస్. సార్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మనకి మదర్ బ్రాంచ్ మేడం, ఇది నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ద లాస్ట్ 25 years మనకి ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్లో ఉంది. సో దిస్ ఇయర్ వీఆర్ ఎక్స్పాండింగ్ ఆర్ వన్ మోర్ బ్రాంచ్ విచ్ విల్ బి కమింగ్ ఇన్ తుమ్కుంట నియర్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ దగ్గర.
హార్డ్లీ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్. సో అక్కడ మనకి హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, సెంట్రలైజ్డ్ క్యాంపస్ అది. సో మనము దాంట్లో గ్యాలీ కిచెన్, క్రూజ్ కిచెన్, ఎయిర్లైన్స్లో ఉండే ఒక మనకి డమ్మీ ఎయిర్లైన్, మనకి ఇన్ ఫ్లైట్ సర్వీసెస్ ఎలా చేయాలి, సో అది కూడా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు పెట్టడం జరిగింది. సో ఇన్ ద నెక్స్ట్ 1 year మనం మన కొత్త క్యాంపస్ని కూడా ఇనాగ్రేట్ చేస్తాము. సో ఎస్, మనకి ఇప్పుడు దాకా లేదు, వీ డిడెంట్ ఫోకస్, వీ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ, నాట్ ఆన్ క్వాంటిటీ. క్వాంటిటీ ఎక్కువ చూపించేసి క్వాలిటీ తగ్గించేస్తే దట్ ఈస్ నాట్ గుడ్. సో మనము ఉన్న ఒక్క బ్రాంచ్లోనే ద బెస్ట్ క్వాలిటీ అనేది స్టూడెంట్స్కి ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది. సో నౌ వీల్ బీ ఎక్స్పాండింగ్ 1 more బ్రాంచ్, బికాజ్ ఇప్పుడు దాకా మేము స్టేబుల్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆ ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు గివింగ్ దిస్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఎ జోక్, టు బీ ఫ్రాంక్. దిస్ ఈజ్ ఎ డాక్యుమెంట్ విచ్ ఈజ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీనిలో ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే, ద కాలేజ్ విల్ ప్రొవైడ్ 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఫర్ ద స్టూడెంట్. ఎవరికైతే ఇస్తామో వాళ్ళ స్టూడెంట్ నేమ్ ఉంటుంది. సో ఈ కమిట్మెంట్ ఇవ్వడానికి మేము మంచి నార్మల్గా చూసుకుంటే హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, సౌత్ ఇండియా పరంగా చూసుకున్న ఎవరు ఈ కమిట్మెంట్ స్టూడెంట్స్కి ఇవ్వరు తొందర. నాట్ ఈవెన్ ఆన్ వైట్ పేపర్ కూడా రాసివ్వరు, టు బీ ఫ్రాంక్ మాట్లాడాలంటే. ఒక స్టూడెంట్కి జాబ్ వస్తుంది అని వైట్ పేపర్ పైన కూడా దే డోంట్ డేర్. కానీ ఫ్రమ్ ద లాస్ట్ 25 years వీఆర్ గివింగ్ లీగల్ కమిట్మెంట్. సో వీ స్టాండ్ అవుట్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాలేజెస్. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం? మేడం మనకి ఇప్పుడు 450 స్టూడెంట్స్ ఉన్నారు క్యాంపస్లో. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అలానే ఇంటర్మీడియట్ కూడా ఉంది మన దగ్గర. ఇంటర్మీడియట్ 10th తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి మనకి ఇది ఫౌండేషన్ కోర్స్ అనమాట. BHMకి THM అని ఉంది, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. వీళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ ఉండవు. వీళ్ళకి కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఫ్రంట్ ఆఫీస్, మనకి టూరిజం మేనేజ్మెంట్, సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వీళ్ళకి స్ట్రెస్ ఫ్రీ ఇంటర్మీడియట్ లాగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్కి నార్మల్గానే వీళ్ళు కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇప్పుడున్న ఐ డోంట్ వాంట్ టు టేక్ సమ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ కాలేజెస్, వాళ్ళు ర్యాంకులు వెనకాల ఎక్కువ పడ్డారు. సో స్టూడెంట్ ఏమైనా మనము పట్టించుకోరు. మనకి రిజల్ట్స్ టైంలో తెలుస్తుంటుంది, పలానా స్టూడెంట్ అది చేసుకున్నాడు, పలానా స్టూడెంట్ ఇది. సో మనకి స్ట్రెస్ ఫ్రీగా, మనకి ఒక టైం డ్యూరేషన్లో ఒక మంచి ఎగ్జిక్యూటివ్గా బయటికి రావాలి, ఒక ప్రొఫెషనల్గా మనల్ని మనం చూపించుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ వేర్ స్టూడెంట్స్ కెన్ చూస్ అండ్ జాయిన్. ఇక్కడ ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, గర్ల్స్ ఆర్ బాయ్స్? టు బీ ఫ్రాంక్ మేడం, ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా బాయ్సే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఎందుకు గర్ల్స్ చూపించేవాళ్ళు కాదంటే, హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్సు, హోటల్ అనే జాబ్స్ చేయాలి, ఆ కుక్ లాగా ఉండాలి, ఆ షెఫ్ లాగా ఉండాలి, ఆ రిసెప్షన్, ఆ క్యాషియర్, లేదంటే ఆ సర్వీస్ అనే కాన్సెప్టే ఇండియన్ పేరెంట్స్కి సైకాలజీ పరంగా అదే ఉంటుంది. కానీ ఒక హోటల్ స్టాండర్డ్, ఒక హోటల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక హోటల్కి మెయింటైన్ చేస్తున్న ఒక ఇది కానీ చూసుకుంటే, దెర్ ఆర్ ఇంటర్నేషనల్ హోటల్స్, 4 star 5 star. మనకి నానక్రమ్ కూడా, లేదంటే గచ్చిబౌలి, మాదాపూర్ వెళ్తే మనకి మంచి హోటల్స్, ట్రైడెంట్ ఉంది, నవోటల్ ఉంది, మ్యారీగోల్డ్స్ ఉన్నాయి, మ్యారీగోల్డ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోటల్స్. సో అందులో ఒక స్టాండర్డ్ రూమ్ తీసుకుంటేనే ఒక 15,000 to 18,000 ప్రైస్ కా టారిఫ్ ఉంటుంది. సో మిడిల్ క్లాస్ పీపుల్ కాంట్ అఫోర్డ్. ఒక వన్ నైట్ స్టేకి 15,000 to 18,000 ఈజ్ ద హైయెస్ట్ అమౌంట్. కానీ హూ కెన్ అఫోర్డ్ అనేది కూడా ఉంటుంది కదా, అఫోర్డ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఎవరు అఫోర్డ్ చేస్తారంటే బిజినెస్ పీపుల్, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్, విఐపీస్, పొలిటీషియన్స్, వీళ్ళు అఫోర్డ్ చేస్తారు. సో వాళ్ళకి మనం సర్వీస్ చేస్తాం బేసిక్గా. సో ఇన్ ద డైలీ బేసిస్ వీ మీట్ ఎలీట్ ప్రొఫెషనల్స్ రెగ్యులర్లీ. సో మనకి ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే వీ కెన్ బూమ్ ద ఇండస్ట్రీ. మంచి ప్యాకేజెస్ ఉంటాయి, హై పేయింగ్ స్కేల్ ఉంటుంది. సో మనం ఫ్రెషర్స్ని ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే యాజ్ పర్ వాళ్ళ పాలసీ, ప్రాపర్టీ
వాళ్ళు ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ని, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది అని. బేసిక్ పేతో స్టార్ట్ అవుతుంది. సో యాజ్ పర్ దర్ ప్రమోషన్ పే స్కేల్ కూడా హైక్ అవుతుంటుంది. ఓకే, ఎక్కువ ఇప్పుడు అమ్మాయిలే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎస్, రైట్ నో అమ్మాయిలకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. ప్రతి ఒక్క స్టూడెంట్ ట్రావెల్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలి, దెర్ ఈజ్ లాట్ మోర్ టు సీ అనే ఒక బికాస్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్సే వచ్చినాయి. సో గుడ్ మూవ్. ఈ ఇండస్ట్రీకి యాజ్ ఐ సెడ్ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. మనిషి ఉన్నంతకాలం వీ నీడ్ టు ఫుడ్. సో ఎర్నింగ్స్ స్టార్ట్ అయ్యి ప్రాఫిట్స్లోకి వచ్చినప్పుడు మనము వన్స్ ఇన్ ఎ ఇయర్ ఐదర్ హీ ఈజ్ అ డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్ ఎనీ బిజినెస్ మ్యాన్, మల్టీనేషనల్ కంపెనీ హోల్డ్ చేసే ఏ పర్సన్ అయినా ఇయర్లో ఒక్కసారైనా ట్రావెల్ చేస్తాడు. ఒక వీకెండ్కో స్ట్రెస్ దీనికో ఒక మంచి కంట్రీకి వెళ్తారు, ఇటలీకో లేదంటే ఫ్రాన్సో, స్విట్జర్లాండ్, ఆరల్స్, బాలి, థాయిలాండ్, బ్యాంకాక్, చాలా ఉన్నాయి, సింగపూర్, మలేషియన్ కంట్రీస్. సో ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అంటే దే ఓన్లీ స్పెండ్ మనీ. సో ఈ కంట్రీస్ కూడా దే ఓన్లీ జనరేట్ దర్ రెవెన్యూ బై టూరిజం సెక్టర్. ఈ సింగపూర్, మలేషియన్ కంట్రీస్ టూరిజం దీనిపైన వచ్చే రెవెన్యూ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో దే ట్రీట్ గెస్ట్ యాజ్ గాడ్. సో వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కానీ వాళ్ళు ఇచ్చే జాబ్స్, అక్కడ చేసే జాబ్స్ కానీ హై పేయింగ్ ఉంటుంది. సో వీళ్ళకి మన కంట్రీలో కూడా డిమాండ్ ఉంది, బయట కంట్రీస్లో ఇట్స్ అ వైట్ కాలర్ జాబ్. డాక్టర్కి ఎంతైతే రెస్పెక్ట్ ఉందో ఒక హోటలియర్కి కూడా అంతే రెస్పెక్ట్ ఉంటుంది, అలానే పే కూడా చేస్తారు. ఓకే, ఫీజ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అసలు? వీళ్ళకి స్కాలర్షిప్ అలాంటిది ఏమైనా వస్తుందా? సో వీళ్ళకి ఫీజు వచ్చేసి 1,25,000 ఉంది పర్ ఇయర్. సో వీళ్ళు సెమిస్టర్ వైజ్గా 2 times కట్టుకోవడానికి మేము ఇస్తాము, ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి పర్ ఇయర్ 35,000 ఫీజ్ రియంబర్స్మెంట్ అవుతుంది ఫర్ మైనారిటీస్ అండ్ రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి. పర్ ఇయర్ 35 లాగా చూసుకుంటే 3 yearsకి 1,10,000 దాకా ఇది వస్తుంది. అడిషనల్గా ఒక 15,000 మెస్ ఫీజు కూడా వీళ్ళకి వస్తుంది. సో 125-130 దాకా వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది. సో మనకి ఎర్లీ బర్డ్ అడ్మిషన్స్ అని అవుతున్నాయి. సో వీఆర్ గివింగ్ 15,000 కన్సెషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఈచ్ ఇయర్. సో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మా దగ్గర. ఆల్రెడీ 70-75% ఆఫ్ ద అడ్మిషన్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. సో చాలా తక్కువ ఉన్నాయి. సో బిఫోర్ ద సీట్స్ గెట్ ఫిల్డ్, ఎవరైతే స్టూడెంట్స్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంది ఈ హాస్పిటాలిటీ, టూరిజం, ఫుడ్, ట్రావెల్ పైన, దే కెన్ హ్యాపీలీ కమ్. మనకి ఎలా ఉంటాయంటే క్లాసెస్ కూడా చాలా తక్కువ, థియరీ చాలా తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. థియరీ క్లాసెస్లో కూడా మనకి బుక్స్ ఉండవు. సో మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, మనకి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఐదర్ ద స్టూడెంట్ ఆర్ ప్రొఫెసర్ ఆర్ ద లెక్చరర్ విల్ బీ గివింగ్ ద క్లాస్ ఇన్ ద డిజిటల్ బోర్డ్స్. సో మనకి ఇది ఒక మంచి మూవ్, ఎందుకంటే ఆ జనరేషన్ పోయింది. బోర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్టూడెంట్స్ నోట్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకోవాలి, అదే. సో నవ్ ద ఏఐ ఈస్ టేకింగ్. సో అది మేము కూడా ఇంప్లిమెంట్ చేసాము. సో ఇండస్ట్రీకి కూడా ఆ స్టాండర్డ్ అడుగుతుంది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే. ఎస్, మనకి ఇన్ ద నెక్స్ట్ 5 years ఈ కోర్స్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. 2,000+ న్యూ ప్రాపర్టీస్ ఆర్ గోనా కమ్ త్రూఅవుట్ ద టూరిజం ప్లేసెస్. 2,000+ స్టార్ హోటల్స్ మనకి కన్స్ట్రక్షన్లో ఎస్టాబ్లిష్ అవుతాయి ఇన్ ద నెక్స్ట్ 5 years. సో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, డిమాండ్ ఉంటుంది, జాబ్కి 100% మనము పంపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయా? ఎస్, మనకి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. 70% అడ్మిషన్స్ కూడా మనకి అయిపోయినాయి. సో దెర్ ఆర్ వెరీ లెస్ అడ్మిషన్స్. సో ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ ఈస్ హ్యావింగ్ క్యూరియాసిటీ, ఫస్ట్ తెలుసుకోండి కోర్స్ గురించి. నేను డైరెక్ట్గా కాలేజ్కి వచ్చి జాయిన్ అయిపో అని చెప్పను. సో ఇప్పుడు మనకి ప్రతి ఒక్క స్టూడెంట్కి, పేరెంట్కి చేతిలో హ్యాండీగా ఫోన్ ఉంది, అందులో ఇంటర్నెట్ ఉంది. సో మన కాలేజ్ గురించి తెలుసుకోండి, డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఎలాంటి జాబ్స్ వస్తాయి అని తెలుసుకోండి. సో ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా మనము డిపెండ్ అయ్యేది గూగుల్ పైన ఎక్కువ డిపెండ్ అవుతాం. సో గూగుల్ విల్ బీ గివింగ్ accurate answers.
సో మనకి తెలిసిపోతుంది, మనకి పే స్కేల్ ఎంత ఉంటుంది, కోర్స్లో ఉన్న బ్యూటీనెస్ ఏంటిది, కోర్స్లో అయ్యే మనకి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, సో అన్నీ తెలిసిపోతాయి. సో అలానే క్యాంపస్కి కూడా వస్తే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మన ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, మనం కరికులం ఎలా ఉంది, వీళ్ళకి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అన్నీ క్యాంపస్కి వస్తే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, DRNCHM అని. యూట్యూబ్ కూడా వి హ్యాండిల్ యూట్యూబ్. సో ఏంటి యూట్యూబ్ పేరు? DRNCHM, డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చూడొచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లో DRNCHM అని చూడొచ్చు. వీ గివ్ లేటెస్ట్ కంటెంట్, అందులో అప్డేట్స్ కానీ హోటల్స్కి సంబంధించిన కొత్త అప్డేట్స్ కానీ మనం అంతా పోస్ట్ చేస్తుంటాం. సో మనకి ఇంకొక ఇది ఏంటంటే మన ఆల్మినై స్టూడెంట్సే ఫర్ ద లాస్ట్ 2 years ఆల్మినై స్టూడెంట్సే మళ్ళీ వచ్చి వాళ్ళ జూనియర్స్ని తీసుకెళ్ళడం జరుగుతుంది అబ్రాడ్కి. సో వాళ్ళ కంపెనీలో లేదంటే వాళ్ళ ప్రాపర్టీలో ఏదైనా వేకెన్సీస్ ఉంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, HR కానీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పొజిషన్స్లో ఉన్నారు. సో వాళ్ళే మన దగ్గరికి వచ్చి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మన పిల్లల్నే తీసుకెళ్తారు, అది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా చక్కగా ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు అండ్ జాబ్ కూడా వాళ్ళు ప్లేస్మెంట్ చూపిస్తారని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ BRK న్యూస్.